తరగతి గదిలో అల్లరి చేస్తున్నాడంటూ ఒక ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా విఘ్నేష్ అనే 3వ తరగతి చిన్నారిని చిత్తగబాదాడు. దీంతో ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలంటూ విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని చెర్యాల మండల కేంద్రంలో పెద్దమ్మగుడి ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విఘ్నేష్ అనే విద్యార్థిని అల్లరి చేస్తున్నాడని నాగులపల్లి రాములు అనే ఉపాధ్యాయుడు విద్యార్థి వీపుపై దద్దుర్లు వచ్చేలా చిత్తగబాదాడు. విద్యార్థి ఏడ్చుకుంటూ ఇంటికి పోగా తల్లిదండ్రులు గాయాలు చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏమైందని విద్యార్థిని అడగగా రాము అనే సార్ చెప్పుతో కొట్టడం వల్లనే దద్దుర్లు వచ్చేలా కొట్టాడని ఆ విద్యార్థి వాపోయాడు. ఉపాధ్యాయుడు ఆసుపత్రికి వెళ్లి తల్లిదండ్రులతో బేరసారాలకు వచ్చాడు. ఆ ఉపాధ్యాయుని వెంటనే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు. మేము చెప్తున్నాం అదే గవర్నమెంట్ స్కూల్ ఎందుకు ఏర్పిఆర్ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాం అంటే తోలిచ్చినాం. చిన్నప్పటి నుండి అదే స్కూల్లో ప్రైవేట్కి తోలిచ్చినాం. ఇప్పుడు నీరుటి నుంచి తోలిస్తే ఇప్పుడు చెప్తాడు కొట్టిండు. హోంవర్క్ చేయలేదు అన్నట్టు నేను రోజు చూసుకొని చెప్తానే ఉంటా. ఈ కమ్మ రాయాలని మా బిడ్డ ఇద్దరు ఒకటే క్లాసు, ఈమె ఏది రాస్తూనే ఉంటాడు. సార్ సుతం నెలకోసారి పోయి 20 రోజులకోసారి సార్ ఏం రాస్తుర్రు అని చెప్పి నేను అడిగేసి వస్తా. బల్లేకి పోయి రాముడు సార్ కొట్టిండట. కానీ ఏ సార్ మేము ఇంటికి రోజు చెప్తాము. అయితే మొన్న 2 రోజులు బడి లేదు అల్లేదు 2 రోజులు బడి లేదు. అయితే మొన్న లేకపోయారు. నన్ను రాత్రి కూడా ఒక కమ్మ రాపించినాం. ఒక రాపితే ఒకటి రాయలేట. అది రాయిపోయే వరకు బయటకు వేసినాడ. మూత్రం వేసినాక ఇక మరి రాయలే అన్నాడో ఎట్లనో చూసినాడ. చూసి చెప్తాం కొట్టినాట. ముందుగా చేతం కొట్టినాక ఆయనకి చెప్తాం కొట్టినాట రామ్ సార్. ఇక మా బిడ్డ కూడా మళ్ళీ మేము ఇంటి జాలపల్లి అంట సార్ది. మా ఇంటికి నేను బండి వేసుకొని రాగానే రాము సార్ అని చెప్తాం కొట్టినని అందరూ వచ్చి చెప్పారు. నేను వచ్చే వరకు మా అమ్మ దాఖలు తీసుకొని వచ్చింది. లేకపోతే ఇక్కడ ఉన్నారు. దాహం పెట్టినాము. గోళీలు ఇచ్చారు, సూదులు ఇచ్చారు.